రానున్న బడ్జెట్లో మధ్యతరగతి వారికి ఏ విధమైన రాయితీలు లభించనున్నాయి? సర్వత్రా ఎదురు చూసేది ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా సరే ఏదో బడ్జెట్ వస్తుంది, సామాన్య మధ్యతరగతి కుటుంబీలకు అద్భుతంగా ఉంటుంది, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా. సో ఈ బడ్జెట్లో ఎలాంటి రాయితీలు అంటే ఈ ప్రతి సందర్భంలోనూ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి కోర్ కాన్స్టిట్యున్సీ మిడిల్ క్లాస్. అలాంటి మిడిల్ క్లాస్కు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ వస్తుంది అని. ఓకే. కానీ ఇంతవరకు ఈ 10 ఏళ్లలో సిగ్నిఫికెంట్ ట్యాక్స్ రిలీఫ్ మిడిల్ క్లాస్కి అందలేదు. ఇందుకు కాంట్రరీగా కార్పొరేట్ రంగానికి భారీగా ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, రెండోది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే వ్యక్తులుగా మీరు నేను కట్టే ఆదాయ పన్ను, కంపెనీలు కట్టే ఆదాయ పన్ను. విచిత్రం ఏంటంటే ఈ 10 ఏళ్ల కాలంలో చూసుకుంటే